హలో అండ్ వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల వాలకం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అదే సమయంలో 25 రోజులుగా సాగుతున్న సకల జనుల సమ్మె ఇప్పట్లో ముగిసేలా లేదు. రాజధానితో సహా రాష్ట్రంలోని ఒక ప్రధాన ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయిన బాధ్యులెవ్వరికీ చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. సకల జనుల సమ్మె వల్ల ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమకారులపై వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తూ ఉండగా, పాలనా వ్యవస్థను స్తంభింప చేయడంతో పాటు తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల మధ్య ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింప చేయడం వల్ల ఇవాళ కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇస్తుందన్న నమ్మకంతో తెలంగాణ ఉద్యమకారులున్నారు. వాస్తవానికి ఉభయ పక్షాల వాదనలలో హేతుబద్ధత కొంత లోపించింది. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావాన్ని, సమ్మె చేస్తున్న వారి మనోధైర్యాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తున్నాయి. 2 నెలల పాటు జీతాలు రాకపోతే ఉద్యోగులు దిగి వస్తారని పాలక వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సమ్మె కొనసాగించాలా లేదా అన్నది ఇప్పుడు నాయకుల చేతుల్లో లేదు. తెలంగాణ అంతటా వయసుతో నిమిత్తం లేకుండా తెలంగాణ కావాలన్న వాంఛ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. గతంలో రాజధానిలో తెలంగాణ వాదానికి అంతగా చోటు ఉండేది కాదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పరిస్థితి మారింది. తెలంగాణ సాధన కోసం అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాని పక్షంలో ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు ఏర్పడి శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం లేకపోలేదు. రాజధానితో పాటు తెలంగాణ జిల్లాల్లో బతుకమ్మ పండుగతో పాటు దసరా అతిపెద్ద పండుగ. మామూలుగా అయితే ఈ పండుగల సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆటపాటలతో పాటు విందు వినోదాలతో మునిగి తేలుతారు. మద్యపానాన్ని అమితంగా ఇష్టపడతారు. అయితే సమ్మె కారణంగా మద్యం నిల్వలు కూడా తరిగిపోవడం, జేబులో డబ్బులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పండుగలను ఎంజాయ్ చేయలేకపోయారు. అయినా వారు నిరాశ చెందలేదు. తెలంగాణ వస్తే వచ్చే దసరాకు రెట్టింపు స్థాయిలో పండుగ చేసుకుంటామని కొందరంటుండగా, ఇంట్లో ఉన్న వస్తువులు తెగనమ్మైనా పండుగ చేసుకుంటాం కానీ సమ్మె మాత్రం విరమించేది లేదని మరికొందరు చెప్పుకొచ్చారు. అదే సమయంలో సమ్మెలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడానికి స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోచిన సహాయం చేశారు. వ్యాపారులు కూడా పండుగ సరుకులను ఉదారంగా అరువిచ్చారు. దీన్ని బట్టి ఆడ మగ పిల్ల పెద్ద అన్న తేడా లేకుండా ప్రత్యేక తెలంగాణ కావాలన్న వాంఛ తెలంగాణ ప్రజల్లో ఎంత బలంగా వ్యాపించిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన చేయడం వల్ల సమ్మె ప్రభావం క్షీణిస్తుందని అంచనా వేయడం పొరపాటే అవుతుంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తరువాత తెలంగాణ సెంటిమెంటు ఇంతగా బలపడ్డం ఇదే మొదటిసారి. ఈ కారణంగానే తాము ప్రారంభించిన సకల జనుల సమ్మెను కొనసాగించడం మినహా మరో మార్గం నాయకులకు లేకుండా పోయింది. సమ్మె విరమిస్తామంటే ఉద్యోగుల నాయకులను కూడా ప్రజలు తన్నేట్లున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల వైఖరి ఉద్యమ నాయకుల్లో నిరుత్సాహం కలిగిస్తున్నప్పటికీ వారిప్పుడు నిస్సహాయులుగా మారారు. మామూలుగా అయితే ప్రజలను నాయకులు నడిపిస్తారు.
ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నం. నాయకులను ప్రజలే నడిపిస్తున్నారు. రాజకీయాలలో గాని ఉద్యమాలలో గాని నాయకత్వం వహించే వారికి ఇదొక కొత్త అనుభవం. ప్రజల్లో అపరిమిత ఆశలు కల్పించడం వల్ల పరిస్థితి తమ అదుపులో కూడా లేకుండా పోతుందన్న విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితి ఇలా ఉంటే సమస్యను పరిష్కరించవలసిన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు మరో రకంగా ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల దేశవ్యాప్తంగా తలెత్తే ఇతర సమస్యల గురించి వారు ఆలోచిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల ఉద్యమకారుల్లో ఓపిక నశించి సమ్మె బలహీనపడుతుందని కేంద్రంలోని పెద్దలు భావించడంలో అసహజమేమీ లేదు. అయితే తెలంగాణలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్న వాస్తవాన్ని వారికి చెప్పేదెవరు? సమస్యలను పరిష్కరించకుండా నాంచడం వల్ల కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారమై ఉండవచ్చు. కానీ తెలంగాణ సమస్య అలా లేదు. ఈ సమస్యను సాగదీయడం వల్ల సెంటిమెంటు నానాటికి బలపడుతూ వచ్చింది. అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సకల సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యమ నాయకులు ప్రజలకు నమ్మబలికారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడినట్లుగా సీమాంధ్ర నేతలు కలిసినప్పుడు సమైక్యతకే మొగ్గు చూపిస్తున్నట్లు, తెలంగాణ ప్రాంత నేతలు కలిసినప్పుడు విభజనకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు అందిస్తూ వచ్చారు. ఈ పరిణామాలు నాణ్యానికి ఒకవైపు కాగా తెలంగాణ ఇవ్వాలా వద్దా అన్న విషయం తేల్చవలసిన కాంగ్రెస్ పార్టీలోని ఢిల్లీ పెద్దలు రెండుగా చీలిపోవడంతో ఈ సమస్యకు చిక్కుముడులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం ఉత్తర దక్షిణ ధృవాలుగా వ్యవహరించడం కూడా తెలంగాణ సమస్య పరిష్కారం కాకపోవడానికి ఒక కారణం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటించినప్పుడే ప్రణబ్ ముఖర్జీ ఆక్షేపణ వ్యక్తం చేశారు. తాను ఢిల్లీలో ఉండి ఉంటే ఆ ప్రకటన వచ్చి ఉండేది కాదని, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో రియాక్షన్ వస్తుందని తనకు తెలుసని ప్రణబ్ పలుమార్లు తనను కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వద్ద వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా రాష్ట్ర విభజనకు విముఖంగా ఉన్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలోని పెద్దలే తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్య అంత సులువుగా పరిష్కారమవుతుందని ఆశించలేం. తాజాగా యూపీఏలోని భాగస్వామ్య పక్షాలతో కూడా ఈ అంశంపై సంప్రదించవలసి ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ఒక జాతీయ విధానాన్ని రూపొందించవలసిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ప్రణబ్ ముఖర్జీ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ అంశంపై స్పష్టత రావడానికి మరికొంత వ్యవధి పడుతుంది. అది ఎంతకాలమో చెప్పలేని పరిస్థితి కనుక సకల జనుల సమ్మె కూడా అంతకాలం కొనసాగుతుందని భావించవలసి ఉంటుంది. Because the problem is so complex, that's why over the last 50 years, 60 years, it has not been resolved. In a larger context, if you look at, many more problems in future will come, because formation of the Indian state, there was no pattern. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశం ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంది. పంతాలు, పట్టింపుల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన తరువాత చివరకు చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమయ్యాయి.
అది ఈశాన్య రాష్ట్రాల్లో తలెత్తిన ఉద్యమం కావచ్చు, ప్రత్యేక గోర్ఖాల్యాండ్ కోసం జరిగిన పోరాటం కావచ్చు, మరొకటి కావచ్చు. ఒకప్పుడు మన రాష్ట్రంలో, ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తలనొప్పిగా మారిన నక్సలైట్ల సమస్యను కూడా మధ్యవర్తులను రంగంలోకి దింపి చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ ప్రదర్శించిన విషయం విదితమే. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. దురదృష్టవశాత్తు తెలంగాణ సమస్య పరిష్కారానికి అటువంటి చొరవ ఏ పక్షం నుంచి కనబడ్డం లేదు. సంప్రదింపులు, చర్చల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. అయితే తెలంగాణ సమస్య కొంత భిన్నమైంది. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కారణమైన రాజకీయ పక్షాలే ఈ సమస్యను పరిష్కరించవలసి వస్తోంది. అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఇందులో రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవలసిన వారందరూ స్టేక్ హోల్డర్లుగా మారారు. ఫలితంగా ఒకరి ప్రతిపాదనను మరొకరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఉదాహరణకు హైదరాబాద్లో సీమాంధ్రుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం రాజధాని నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నాయకులు అంగీకరించవచ్చు. అయితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమైతే మజ్లిస్ పార్టీ ప్రాభవం దెబ్బతినే ప్రమాదం ఉండడమే ఇందుకు కారణం. కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ స్థానాలు ఉండవు, నగరపాలక సంస్థ కూడా ఉండదు, కేవలం ఎంపీ స్థానమే ఉంటుంది. ఈ కారణంగానే ఈ ప్రతిపాదనను అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆయన రాయలసీమలోని 2 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమైతే బీజేపీ బలపడుతుందన్నది అసదుద్దీన్ భయం. అదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడితే బీజేపీ ఆ స్థానంలో బలపడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు వంటి వారిని ఆయన కలిసి కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపాదన వస్తే వ్యతిరేకించాలని కోరారు. తెలుగుదేశం విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బహిరంగంగా మద్దతిస్తే సీమాంధ్రలో పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, సొంత పార్టీ పెట్టుకున్న జగన్ పరిస్థితి కూడా ఇదే. తెలంగాణ కోసమే ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితికి సీమాంధ్రలో రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు కనుక తెలంగాణలో ఉద్యమం ఎంత బలపడితే అంత లాభం. స్టేక్ హోల్డర్లకు ఇన్ని భిన్న ప్రయోజనాలున్నప్పుడు తెలంగాణ సమస్య పరిష్కారం అవడం అంత ఈజీ కాదు. అలాగని సమస్యను నాంచుతూ పోవడం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఏమాత్రం వాంఛనీయం కాదు. ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి మధ్యవర్తులను నియమించడం ఒక్కటే ఏకైక పరిష్కారం. కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా స్టేక్ హోల్డర్ కనుక రాజకీయ పార్టీలు కేంద్రంతో సహకరించే అవకాశం లేదు. తెలంగాణ సమస్య ఏ విధంగా పరిష్కారమైనా రాజకీయంగా లాభ నష్టాలు లేని వ్యక్తులు లేదా సంస్థలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించి స్టేక్ హోల్డర్లతో చర్చలకు శ్రీకారం చుట్టగలిగితే ఇవాళ కాకపోయినా రేపైనా సమస్య పరిష్కారం అవుతుంది.
రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, తెరాస, బీజేపీ, జగన్ పార్టీ, మజ్లిస్ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నందున తెలంగాణ ఏర్పడినా ఏర్పడకపోయినా లాభపడేది నష్టపోయేది ఏమీ లేని ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నాయకుల్ని రంగంలోకి దించితే ఫలితం ఉండవచ్చు. తెలంగాణ ఏర్పాటు కావాలని సిపిఐ కోరుతూ ఉంటే సమైక్య రాష్ట్రమే ఉండాలని సిపిఎం కోరుతోంది. అయినా ఈ రెండు పార్టీలకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరి వంటి వాళ్లను మధ్యవర్తులుగా నియమించగలిగితే సమస్య పరిష్కారంలో కొంత పురోగతి కనిపించవచ్చు. స్టేక్ హోల్డర్లతో చర్చలు జరిపే బృందం సభ్యుల సంఖ్యను అవసరమైతే పెంచుకోవచ్చు కూడా. ఇలాంటి నిర్ణయమేదో ఒకటి తీసుకునే పక్షంలో ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది. ప్రజలు నలిగిపోతూనే ఉంటారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సహాయ సహకారాలు అందించాలి. అలా కాకుండా మేం చెప్పాల్సింది చెప్పాం, నిర్ణయం తీసుకోండి అని బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై నెట్టినంత మాత్రాన్న ఫలితం ఉండదు. తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించండి అంటూ సిపిఎం ప్రధాన కార్యదర్శి కారత్ ఇటీవల ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరించే విషయం ప్రధానమంత్రికి తెలియదా? తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలనే ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. అయితే ఎలా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. తెలంగాణ సమస్య పరిష్కారానికి నోచుకోకుండా చిక్కుముడిగా మారడానికి ప్రధాన అవరోధాలను ముందుగా గుర్తించాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అరమరికలు లేకుండా తనకున్న అభ్యంతరాలను స్పష్టం చేయవలసి ఉంటుంది. అదే సమయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆ పార్టీలకు చెందిన తెలంగాణ, సీమాంధ్రకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉభయ ప్రాంతాలకు చెందిన వివిధ జేఏసీలు తమ ప్రతిపాదనలను, సందేహాలను, అభ్యంతరాలను స్పష్టంగా చెప్పాలి. ఫలితంగా సమస్య పరిష్కారానికి అవరోధాలను ముందుగా గుర్తించే వీలుంటుంది. ప్రతిబంధకాలేమిటో స్పష్టమైతే వాటి పరిష్కారానికి కృషి చేయడం మధ్యవర్తులకు సులువవుతుంది. ఉదాహరణకు తెలంగాణ సమస్య పరిష్కారానికి హైదరాబాదే కీలక ప్రతిబంధకం అనుకుందాం. తెలంగాణ వాదులు ఈ విషయంలో మొండిగా వ్యవహరించకుండా సీమాంధ్రుల సందేహాలు, అభ్యంతరాలు ఓపిగ్గా విని వారిలో నమ్మకాన్ని కలిగించడానికి తమ వద్ద ఉన్న పరిష్కారాలను చూపించాలి. అదే సమయంలో హైదరాబాద్ విషయంలో తామేమనుకుంటున్నది సీమాంధ్ర ప్రతినిధులు వెల్లడి చేస్తే ఉభయులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం ఎక్కడో ఒక దగ్గర లభించక మానదు. అలాగే నీటి వనరుల పంపకం విషయంలో కూడా ఆయా ప్రాంతాలకు చట్టబద్ధమైన హక్కులు, రక్షణ కల్పించవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. తెలంగాణ సమస్య విషయంలో కూడా రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ప్రదర్శిస్తే సమస్య పరిష్కారం కాకుండా ఎందుకుంటుంది? ఈలోపుగా తెలంగాణ ఉద్యమకారులు సంయమనం కోల్పోకుండా ఉండాలి. ఇప్పటికే చోటు చేసుకున్న కొన్ని దురదృష్టకర సంఘటనల వల్ల తెలంగాణ జిల్లాలతో పాటు రాజధానిలో నివసిస్తున్న సీమాంధ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందే తెలంగాణ జిల్లాలకు వచ్చి స్థిరపడిన తమను ఇప్పటికీ సీమాంధ్రులుగా పిలవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా తమను సీమాంధ్రులుగా పిలవడాన్ని అవమానంగా భావిస్తున్నారు. అదే సమయంలో తమ ఆస్తులకు రక్షణ ఉండదన్న భయం కూడా వారిలో నెలకొంది. ఈ కారణంగానే దశాబ్దాల క్రితం సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించారు. ర్యాలీ నిర్వహించకపోతే స్థానికులు తమను అనుమానిస్తారన్న భయం వారిలో ఉంది.
కారకులెవరైనా ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య ఇప్పటికే విద్వేషాలు పెచ్చుమీరాయి. ఉభయ ప్రాంతాల నాయకుల ప్రకటనలతో పరిస్థితి మరింత విషమిస్తోంది. సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా పరిస్థితులు చల్లబడాలి. సమస్య పరిష్కారానికి సమయం పడుతుందనుకుంటే ఉద్రిక్తతలను సడలించడానికైనా కేంద్ర ప్రభుత్వం ముందుగా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం మధ్యవర్తుల బృందాన్ని నియమించడమే అందుబాటులో ఉన్న ఉత్తమ పరిష్కారంగా కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలు, వ్యవహార శైలి మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల ప్రజల నైజం గురించి వివరించడానికి చలామణిలో ఉన్న ఒక జోక్ చెప్పుకుందాం. స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత బ్రిటిష్ వాడొకడు తమ దేశానికి వెళ్లే ముందు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో తుపాకీ ఇచ్చి వెళ్లాడు. తరువాత కొంతకాలానికి ఆ వ్యక్తి తిరిగొచ్చి తానిచ్చిన తుపాకీలతో ఆ ముగ్గురు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తొలుత తెలంగాణ వ్యక్తిని కలిసి అడగ్గా, మీరిచ్చిన తుపాకీతో రోజు పెట్టెలు కొట్టి కాల్చుకు తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాడు. రాయలసీమకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ తన ప్రత్యర్థుల్ని చంపడానికి ఆ తుపాకీని ఉపయోగించానని, తనకిప్పుడు శత్రుశేషం లేదని చెప్పాడు. ఆంధ్రకు చెందిన వ్యక్తిని ప్రశ్నించగా, మీరిచ్చిన తుపాకీని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం చేసి సంపాదించాను అని చెప్పాడు. దీన్ని జోక్గా చెబుతున్నప్పటికీ మూడు ప్రాంతాల ప్రజల మనస్తత్వాలకు ఇది అద్దం పడుతోంది. ఏదైతేనే దాదాపు 6 దశాబ్దాల పాటు మూడు ప్రాంతాల ప్రజలు సామరస్యంగా కలిసిమెలిసి ఉన్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే వైషమ్యాలకు తావు లేకుండా సమస్యను పరిష్కరించుకోగలిగితే రాష్ట్రాన్ని విభజించినా తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా అన్యోన్యంగా ఉండగలుగుతారు. ప్రజలకు సర్ది చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని అటు ఉద్యమకారులు, ఇటు పాలకులు గుర్తుపెట్టుకుని విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకుందాం.